అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడిచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుచుకున్నాం. గడిచిన 7వ నెల 1వ తారీఖు మొదలుకొని జూలై నెల 31వ తారీఖు వరకు సజీవుడైన దేవుడు మనందరినీ కాపాడి ఈ 8వ నెల మొదటి దినాన ఈ 1వ తారీఖున మన ప్రభు ప్రవేశించి పెట్టాడు. అనేక ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యము, వ్యాధులు, బాధలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, చుట్టూ ఉన్న వారి సమస్యలు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ప్రతి విషయాలలో ఎన్నో బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు వాటన్నిటి నుండి మనల్ని విడిపించి సజీవుడైన దేవుడు ఈ 8వ నెలలో అడుగు పెట్టడానికి ప్రభు మనల్ని కృపనిచ్చాడు. మేలు చేసిన దేవునికి 2 చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి వెళ్ళిన వంటి వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారని నమ్మకం లేని వంటి రోజులు ఈ రోజులు. బయటికి వెళ్ళిన వంటి వాళ్ళు తిరిగి మరలా ఇంటికి వస్తారో లేదో గ్యారెంటీ చెప్పలేని వంటి రోజులు. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎంతోమంది మరి ప్రాణాలు కోల్పోయిన వంటి వాళ్ళు, భర్తను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యను పోగొట్టుకున్న వాళ్ళు, పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటారు. వారి కుటుంబంలో ఉన్న వేదన, బాధలు చూడలేక ఎంతోమంది సంక్షోభంలో మునిగిపోతున్నట్టు వాళ్ళు లేకపోలేదు. అయినను ప్రభు మనల్ని ప్రేమించి అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో సజీవులుగా, ఆయన సన్నిధిలో సాక్షిగా మనల్ని నిలిపారు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ప్రభువుకు 2 చేతులెత్తి ప్రభువు స్తోత్రం చెల్లించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుకుందాం. గట్టిగా 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 గట్టిగా. మంచిది, చాలా సంతోషం. ఎప్పుడు మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి సంతోషంగా. ఎప్పుడు పడితే అప్పుడు చప్పట్లు కొడుతూనే ఉండాలి. కొట్టమన్నప్పుడు మధ్యలో కొట్టమన్నారని మీరే కొట్టుకుంటూ కూర్చున్నారు. వాక్యం వినకుండా మరలా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటే కష్టం కదా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరొక్కసారి మీ అందరికీ వందనాలు, యేసయ్యకు స్తోత్రాలు. ఒక పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు. దైవజనుడు, కీర్తనకారుడు 52వ కీర్తన 8వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. బైబిల్ ఉన్న ప్రతి వాళ్ళు బైబిల్ తీయండి, చదవండి. మీ బైబిల్ ఇరా, మీ నాయన కొనియలేదా ఇంకా? ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చదవండి. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చదివి కొంచెం ధ్యానించండి మీ మనసులో. అక్కడ దైవజనుడు కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె
ఉన్నాను. చప్పటి కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఎంతమంది ఈ వాక్యానుసారంగా రీతిలో నేను ఉండాలని కోరుకుంటున్నారు? ఒక దైవజనుడు కోరుకుంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నేను ఆ దిశగా ఉన్నానా? ఆ రీతిగా నేనెందుకు ఉండకూడదు? అలా నేనెందుకు ఫలించకూడదు? ఆ విధంగా నేనెందుకు దేవుని ఎదుట, దేవుని సంఘములో ఎందుకు నేను స్థిరపడి ఫలించకూడదు అనే ఒక ఆలోచన మనకెందుకు ఉండకూడదు చెప్పండి? 24 గంటలు మనం ఆలోచన చేస్తాం. భార్య అయినా భర్త అయినా ఆలోచన చెప్తుంటుంది. ఒక్కోసారి కోపంగా మాట్లాడుతుంటారు, ఒక్కోసారి ప్రేమగా కూడా మాట్లాడుతుంటారు. ఏమండి, చుట్టుపక్కల చూడు ఎలా పని చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు, మీరు ఎలా ఇంటికాడే ఉంటే ఎలా? మనకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని సలహాలు ఇచ్చే భార్య లేకపోలేదు. కొంతమంది భర్తలు కూడా ఇలాంటి విషయాల్లో మాట్లాడేవంటి వాళ్ళు లేకపోలేదు. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవటంలో తప్పేం లేదు. కుటుంబం అన్న తర్వాత చర్చించుకోవాలి, కుటుంబ విషయాలు మాట్లాడుకోవాలి. నీ కుటుంబాన్ని ఏ విధంగా రాబోయే దినాల్లో దాన్ని ప్రతిష్ఠించాలి, ప్రభు సన్నిధిలో జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితంలో కట్టబడాలనేటువంటి విషయాన్ని ఆలోచన కలిగి మాట్లాడుకొని దేవుని మార్గంలో ఇంకా ప్రతిష్టంగా నీవు తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు దావీదు భక్తుడు చాలా చక్కగా చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకటి మనం గమనించాలి, మన మందిరంలో ఒక చెట్టు ఉంది. మీకు అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసా లేదా? మన మందిరంలో ఒక చెట్టు ఉంది. ఏం చెట్టు అండి? ఏం చెట్టు? జామ చెట్టు. ఎందుకంటే మీరు అందరు తిన్నోళ్ళు కాబట్టి మీకు పేరు గుర్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కడు తిన్నోడే. ఇక్కడ తినకుండా ఉండోడు ఎవడు లేడు, అందరు తిన్నోళ్ళే. ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోయి చెట్టుకి వెళ్ళి చూస్తారు. ఆకలితో ఉంటారు, తినాలనే ఆశ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ రుచి చూచిన వంటి వాళ్ళు వెంటనే ఏం చేస్తారంట, చెట్టుకి వెళ్ళి చూసి ఏదైనా ఒక కాయ దొరికితే దాన్ని కోసుకొని తింటే, తిన్న తర్వాత వారి జీవితానికి ఎంత నెమ్మది అనిపిస్తుంది అంటే అంత నెమ్మదిగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శరీరానికి పోషించుకునే దాని కొరకు, ఈ కడుపుకు ఆహారం నిమిత్తమై ఒక చెట్టు పండును తిన్నప్పుడు ఇంత సంతోషం ఉందే, మరి సృష్టికర్త అయినటువంటి దేవుని వాక్యాన్ని వింటే అంతకంటే రెండంతలుగా నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఇట్లా అన్నాడు కదా, పచ్చగా ఉండాలని అన్నాడు కదా, సంతోషంగా ఉండాలని చెప్పాడు కదా, సమాధానంగా ఉండాలని చెప్పాడు కదా అని చెప్పి కనపడే రీతిలో ఉండకూడదు. మనుషులకు కనపడిన రీతిగా నటించకూడదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు హృదయ రహస్యాలు విరిగిన వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాటను కూడా ఆయన వింటున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమైన బిడ్డలారా, నలుగురు మనల్ని చూసినప్పుడు మన గురించి గొప్పగా మాట్లాడాలి. ఏంటండి? ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో మాట్లాడతారు. నా భవిష్యత్తు అయితే పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా వయసు ఎలా అయిపోయింది. కానీ ఆ స్థితి నా పిల్లలకు రాకూడదు. నాకు కలిగిన అవమానాలు, నాకు కలిగిన నిందలు, నేను పడిన శ్రమలు, బాధలు,
ఈ దుఃఖములో నిట్టిరుపులు ఎన్నో నేను అనుభవించాను, కానీ ఇది నా పిల్లలకు మాత్రము రాకూడదని ప్రతి తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలను కనిన సంసార బాధ్యత కలిగిన ప్రతి తల్లి ఈ విషయాన్ని ఆలోచన చేస్తారు. ఆలోచన లేని వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మీకు ఆలోచన లేదా పిల్లల గురించి? వినాలి కొంచెం చెప్పేటప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కడు, స్త్రీ అయినా పురుషుడైనా, తన పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ప్రతి వాడు తప్పనిసరిగా దీన్ని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయట్లో తప్పులేదు. పిల్లల్ని జాగ్రత్తగా పోషించే విషయంలో తప్పులేదు. సంపాదించుకునే విషయంలో తప్పులేదు. దేవుని మందిరానికి రాకుండా ఎగ్గొడితే తప్పు. దేవుని వాక్యాన్ని వినకుండా పెడచేయి పెడితే అది నేరము. చెప్పిన వాక్యానికి తగిన రీతిలో నీవు నడుచుకోకపోతే నేరం చేసిన వాడగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నువ్వు ఉండాలి అంటే వాక్యమనే నీటి చేత నీవు, చెప్పండి, వాక్యమనే నీటి చేత నువ్వేమై ఉండాలండి? సమృద్ధి జీవాన్ని పొందిన వ్యక్తిగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక మాట కూడా చెప్పాడు. దావీదు గారు అంటారు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు కదా. మరి పచ్చని ఒలివ చెట్టు వలె మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనల్ని మనమే ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలంటే నేను ఏమీయూ చేయాలి. అది దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పనిసరిగా నీకు సలహా ఇస్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక మాటను మనం చూద్దాం. 42వ కీర్తన, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 42వ కీర్తన 4వ వాక్యాన్ని దయచేసి చూద్దాం. మొదటి మాట 42వ కీర్తన 4వ వాక్యం చివరిలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో ఏమవుతున్నదంట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ ప్రాణం ఏమైపోవాలండి? చెప్పాలి, ఏమైపోవాలి? ఇప్పుడు కొవ్వొత్తు ఉందండి. కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారు చెప్పండి? కొంతమంది వెళ్తారు, అక్కడక్కడ వెళ్తుంటారు, కొంతమంది టూర్లు వెళ్తుంటారు. అప్పుడప్పుడు కొవ్వొత్తులు తీసుకెళ్ళి అక్కడ వెలిగిస్తారు, అక్కడ పెట్టేస్తారు. వెలిగించిన కొవ్వొత్తి ఏమైపోద్దంట? కానీ వీళ్ళ మనసు కరగదు. కొవ్వొత్తి కరుగుతుంది కానీ వీళ్ళ మనసు కరగదు. కఠిన హృదయం మార్చబడదు. నడివెడక మారదు, ప్రవర్తన మారదు. కానీ వీళ్ళు వెలిగించే కొవ్వొత్తి మాత్రం కరగకపోతే. కొవ్వొత్తి కొన్ని అలవాటు ఏంటి చెప్పండి? కొవ్వొత్తి కొన్ని అలవాటు ఏంటంటే, ఒకటి మనం అంటిస్తే అంటుకునే అలవాటు ఉంది, రెండోది వెలుగునిచ్చే అలవాటు ఉంది, మూడోది కరిగిపోయే అలవాటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో వాక్యము చేత వెలిగించబడాలి. ఆత్మీయంగా నీవు అభివృద్ధి పరచబడాలి. చెప్పిన వంటి మాటకు, వాక్యానికి లోబడి జీవించే వంటి మనస్తత్వం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొవ్వొత్తి వెలిగించాం, గుడి చుట్టూ తిరిగాం, గుండు కొట్టించుకున్నామంటే కుదరదు. అంతటితో అయిపోద్దా? ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మనం మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మనం ప్రభుకు అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనులు చాలా చక్కగా ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇక్కడ చక్కగా అంటాడు, నేనైతే దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక 10 కుటుంబాలు మీరు తీసుకొచ్చారనుకోండి, పోయిన 2 కుటుంబాలు తీసుకొచ్చారనుకోండి, ఒక కుటుంబం నీ ద్వారా మందిరానికి వచ్చిందనుకోండి, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంటే, ఆ కుటుంబం సంతోషంగా నడిపించబడుతుంటే, ఆ కుటుంబం దీవెనకరంగా మార్చబడి అప్పుల సమస్య నుండి విడుదల పొంది, అనారోగ్యం నుండి విడుదల పొంది, ఆశీర్వాదకరంగా ఆ కుటుంబం దేవుని మందిరంలో నడిపించబడుతున్నప్పుడు, ఆ కుటుంబం దేవుని మందిరంలో సాక్షిగా స్థిరపరచబడినప్పుడు నువ్వు ఏమైపోవాలంట? చెప్పండి, ఏమైపోవాలండి? నీ మనసు వారిని చూసి కరిగిపోవాలి. సంతోషంగా సమాధానాన్ని, ఆనందాన్ని పొందుకోవాలి. కొంతమంది ఉంటారండి, మనం తీసుకొచ్చిన కుటుంబం మన కళ్ళ ముందు ఎన్నో ఇరుకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేకపోలేదు. వాళ్ళు ఎన్నో కష్టాల్లో నుండి బయటకు వస్తారు. అనారోగ్య పరిస్థితుల్లో చూపించుకుని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే దానికి డబ్బులు లేక, అప్పులు అడిగితే ఇవ్వలేని పరిస్థితి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతున్న కుటుంబాలను నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ప్రేమ చూపి మాట్లాడి యేసుని గురించి చెప్పి వారిని మందిరానికి తీసుకొచ్చావే, వారు మందిరానికి వచ్చిన తర్వాత బాగుపడ్డారే, బాగుపడి వారు అభివృద్ధి పొందుతుంటే వారిని చూసి ఆనందించవలసిన నీవు ఆనందించకుండా ఏం చేస్తున్నావు? వాళ్ళని చూసి అసూయ పడుతున్నావు, ఈర్ష్య పడుతున్నావు. దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరమును వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలోనే కరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాట అండి. దావీదు అంటున్నాడు, నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరంలో నీవు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలన్నా, ఒక స్తంభంగా నువ్వు నిలబడాలన్నా, ఒక సాక్షిగా నువ్వు నిలబడాలంటే నీ ప్రాణాత్మ శరీరము దేవుని మందిరంలో ఏమైపోవాలండి? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కరిగిపోయిన కొవ్వొత్తి బండ మీద ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? నీళ్ళలాగా. చెప్పండి, నీళ్ళలాగా వెడల్పుగా వెళ్ళిపోద్ది. అందులో దారం ఎంతసేపు ఉంటుందో అంతసేపు, ఆ ఒత్తి ఉన్నంతసేపు ఆ కొవ్వొత్తి ఏమవుతుందంట? ఎలుగునిస్తుంది. ఆ దారం కాస్త అయిపోయిందనుకోండి, ఏం మిగులుతుంది? చెప్పండి, ఏం మిగులుతుందండి? ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం వాక్యము చేత వెలిగించబడాలి, ఆత్మీయ జీవితంలో కట్టబడాలి, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా భయము భక్తి కలిగి నడిపించబడాలి. ఈ దేహాన్ని విడిచి నీ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కరిగిపోయిన కొత్తిలాగా, కరిగిపోయిన కొవ్వొత్తిలాగా చివరికి నువ్వు భూమిలో చేర్చబడతావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుని మందిరములో దావీదు అన్నాడు, నేను నా దేవుని మందిరం పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలా నువ్వు మార్చబడాలంటే ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలండి? నువ్వు తీసుకొచ్చిన కుటుంబాలను చూసి వాళ్ళు అభివృద్ధి పరచబడుతుంటే, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా వాడు ఉద్యోగం వ్యాపారం చేసి అభివృద్ధి చెందుతుంటే నువ్వేం చేయాలండి? సంతోషపడాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఇంకా ప్రభువును స్తుతించే వ్యక్తిగా మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు, చెప్తుంటారు, వాళ్ళ పిల్లలకే వాళ్ళు చెప్తుంటారు, ఏరా చదివించింది ఎవరో, నీకు డబ్బులు పెట్టుబడి పెట్టింది ఎవరో, నిన్ను కనింది ఎవరో అని మాట్లాడుతుంటారు కొంతమంది తల్లిదండ్రులు. అప్పుడు వాడు చెప్పాలమ్మా, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు నాకు తెలియదు అన్నాడు అనుకో, ఏం చేస్తావు? అసలు నా తల్లి ఎవరో నా తండ్రి ఎవరో తెలియదు అని అడిగారు అనుకో, పోనీ ఏమవుతావు నాకు అని అడిగాడు అనుకో, ఏం చెప్తావు? ఇదంతా అవసరమా? కష్టపడ్డావు,
రూపాయికి రూపాయి కూడబెట్టి నీ కొడుకును నీ కూతురు సంపాదించి ఒక ఉద్యోగస్తునికి చేసావు. వాడు ఉద్యోగం చేస్తూ ఆత్మీయంగా సంతోషంగా హ్యాపీగా కొనసాగించబడుతున్నప్పుడు వాడిని ప్రోత్సహించే తల్లిగా తండ్రిగా మారాలి నువ్వు. చప్పటి కొట్టి ప్రభువు మహిమపరుద్దాం. హల్లెలూయా. కొందరు తల్లిదండ్రులు ఉంటారండి, వాళ్ళ పిల్లల మీదనే వాళ్ళు అసూయపడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల మీదనే వాళ్ళు అసూయపడుతుంటారు. వాళ్ళ తల్లిదండ్రుల మీదే వాళ్ళ పిల్లలు ఏం చేస్తుంటారండి? అసూయపడుతుంటారు. అందుకని దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే ఏం చేయాలి? ఎంతమందిని దేవుని సన్నిధి నడిపించావో, నడిపించబడుతున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ ప్రాణం దేవుని సన్నిధిలో కరిగిపోవాలి, దేవునితో నిమగ్నమైపోవాలి, దేవునితో నీ ప్రాణం పెనవేయబడాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు నా స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా? నీ కుటుంబం ఆ రీతిలో నడిపించబడుతుందా? ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో సంతోషం, సమాధానం కలిగి నడిపించబడుతున్నావా? మొదటి నుంచి చూడండి, ఆ వాక్యం ఏం రాయబడి ఉంది? జనసమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? చెప్పండి, మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? మనల్ని పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అని కోరుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన కూర్చున్న వాళ్ళే మీకు శత్రువు. మీ పక్కన కూర్చున్న వాళ్ళే మీకు బొల్యంలాగా మార్చబడతారు. నీ పక్కన కూర్చున్న వాళ్ళే నేను అభివృద్ధి పడనివ్వకుండా చేస్తుంటారు. నీ పక్కన కూర్చున్న వాళ్ళే నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తారు. కానీ సజీవుడైన దేవుడు నీ మార్గంలో నువ్వు వర్ధిల్లాలని కోరుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట 26వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడాలి. 26వ కీర్తన 8వ వాక్యమును దయచేసి మనం చూద్దాం. ఇక్కడ కూడా చూద్దాం ఏం రాయబడి ఉందో. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దావీదు గారు చెప్పినటువంటి మాట ఏంటండి? నేను మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనన్న మాట ఏంటి? నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఎప్పుడు చూసినా నువ్వు పచ్చగా, చల్లగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలంటే, నువ్వు ఎంతమందిని దేవుని మందిరానికి తీసుకొచ్చావో వారిని చూసినప్పుడల్లా నువ్వేమైపోవాలంట? చెప్పండి, సంతోషంలో మునిగి తేలాలి. వారిని గురించి అసూయ పడకూడదు, ఈర్ష్య పడకూడదు. అందుకని దావీదు గారు అంటారు, నా ప్రాణము, చెప్పండి, ఏమైపోయిందంట? కరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 8వ వాక్యములో చెప్పాడు. అక్కడ అంటున్న మాట ఏంటంటే, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలంట? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే మనం ఏం చేయాలి? వెనక కూర్చున్న వాళ్ళు చెప్పండి, ఏం చేయాలండి? మనము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే మనం ఏం చేయాలి? వెనకున్న వాళ్ళు ఏం మాట్లాడట్లేదే, మాకు కాదులే ముందున్నోడు చెప్తున్నాడు అన్నట్టు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలయ్యా? మీరన్నా చెప్పండి, నోరు తెలిసి చెప్పండి, ఏం చేయాలంట? ఎవరిని?
ఎవరిని ప్రేమించాలి? దేవుని మందిరమును ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరమును ప్రేమించాలి. ఎంతవరకు నీకు దేవుని మందిరం మీద మమకారం ఉంది? ఎంతవరకు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మందిరపు నీడలో ఎంతోమంది జీవితాలు మారాయి. ఎంతోమంది అనారోగ్యాలు స్వస్థతపరచబడ్డాయి. ఎంతోమంది కన్నీళ్లు తొడవబడ్డాయి ఈ మందిరములో. ఎంతోమంది శాపాల నుండి విడుదల పొందారు ఈ మందిరములో. సంతానం లేనివంటి వారికి దేవుడు సంతానాన్ని అనుగ్రహించారు ఈ మందిరములో. ఈ మందిరములో నుంచి ఎంతోమంది ఆదరించబడి ఆరోగ్యాన్ని పొందుకొని ఆశీర్వదించబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఇలాంటి స్థలాన్ని ప్రేమిస్తున్నావా? ఇలాంటి స్థలాన్ని నీవు ప్రేమిస్తూ ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు చక్కగా చెప్పాడు, నీ మందిర నివాసమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరమును ప్రేమించాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించాలి. దీని పరిశుద్ధమైన స్థలముగా ఉంచాలి. కొంతమంది చూడండి, ట్రైన్ ఎంతమంది ఎక్కారో చెప్పండి? ట్రైన్ ఎక్కిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చెనక్కాయలు తిన్నారా? ట్రైన్లో కూర్చొని తిన్నారా? తిని ఏం చేశారు? బయట పడేశారా? లోపల పడేశారా? అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి. బయట పడేశారా? ప్రైజ్ ద లార్డ్. కొంతమంది తిని అక్కడే పడేస్తుంటారు. అది ట్రైన్, ఇది దేవుని మందిరం. మరి ఈ మందిరంలో నువ్వు ఎలా ఉండాలండి? నువ్వు శుభ్రంగా ఉండాలి, మందిరమును శుభ్రంగా ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరమును ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని మందిరంలో ఎలా ఉంటారంట? చెప్పాలి గట్టిగా, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. అలా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ మందిరాన్ని, ఈ సేవను, వాక్యమును నీవు ప్రేమించాలి. నువ్వు ప్రేమించట్లేదంటే నీకు దేవుని భయము లేదు అని అర్థం. అంతేనా అయ్యా? గట్టిగా చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. రేపు నువ్వే సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రేమించాడు. ఆయన మనందరినీ ప్రేమించి మన కొరకై లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని అంటారు. అసలైనోడు వచ్చి నిలబడ్డాడు అనుకో ముందు, ఏమంటారు చెప్పండి? ఇప్పుడు అన్నామనుకో ఎట్టుంటుంది? ఏం మాట్లాడరేంటి? ఇప్పుడు దాకా మాట్లాడిన మాట వాళ్ళ భర్త వాళ్ళ భార్య వచ్చింది అనుకో, వచ్చిన తర్వాత మాట మాట్లాడతారా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు రాగానే ఇప్పుడు దాకా మాట్లాడిన మాట వచ్చేసరికి ఏమైపోద్ది? చేంజ్ అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత మాత్రమును కూడా మార్పు చెందడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు అంటాడు, యెహోవా నీ నివాస స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ మందిరమును ఎందుకు ప్రేమించాలి చెప్పండి? ఎందుకు ప్రేమించాలంట? దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమించాలి? భార్యను ఎందుకు ప్రేమించాలి చెప్పండి అయ్యా? మీరైనా చెప్పండి. భార్యను ఎందుకు ప్రేమించాలి? టయానికి అన్నం పెడుతుంది. ఏంటండి? టయానికి
వంట చేసి పెడుతుంది కాబట్టి ఆమెను ప్రేమించాలి. భార్య భర్తను ఎందుకు ప్రేమించాలి? కష్టపడి ఎండనుకోకుండా వాన అనుకోకుండా కష్టపడి సంపాదించుకొచ్చి నీ చేతులు పెడుతున్నాడు కాబట్టి నువ్వు తిని పిల్లలకు పెట్టి నీ భర్తకు పెట్టి నీ కుటుంబాన్ని సంతోషకరమైన మార్గంలో నువ్వు నడిపిస్తూ చూసుకుంటున్నావు కాబట్టి భార్యను భర్త ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ లేని చోట ఏముంటుంది? అమ్మ తల్లులు చెప్పండి, ప్రేమ లేని చోట ఏముంటుందండి? యుద్ధం ఉంటుంది. ప్రేమ లేని చోట యుద్ధం ఉంటుంది. భార్య భర్తలకు పేరే కానీ యుద్ధం. ప్రేమ లేని చోట, ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు నేను మాట్లాడే మాటలకి కొంతమంది కోపం వస్తుంటుంది, అయినా పర్వాలేదు, మనం ఏమీ చేయలేం కదా. దేవుడు అట్లా మాట్లాడమంటాడు, మాట్లాడేస్తాం. అలిగి వెళ్ళామనుకోండి, నాకు అర్థమైపోద్ది. ఆ తర్వాత నేనే వస్తాను మెల్లగా. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు? చల్లటి నీళ్ళు ఇచ్చేస్తావు, తాగేస్తాను. ప్రైజ్ అడక బాగున్నావా, ఏంటి ప్రార్థన చేయించుకున్నావా లేదా, మాట్లాడావా లేదా, ఏంటన్నా అలా వచ్చేసావేంటి అని అన్నప్పుడు ఏం లేదన్నా, అదేం లేదన్నా, అబ్బే అదేం లేదన్నా అని అనుకుంటే చల్లగా మళ్ళీ నా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయంటారు. ప్రార్థన చేసేస్తాం. మళ్ళీ మరుసటి ఆదివారం ముందుగానే వచ్చి మళ్ళీ పరిచయం. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు నాకు ఇచ్చిన కుటుంబంలో జరిగే వంటి పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. మొదటి మాట ఏం చెప్పాను? నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము ఏమైపోయిందంట? కరిగిపోవాలి. నీవు నడిపించిన కుటుంబం నిమిత్తము నీ ప్రాణం ఏమైపోవాలంట? కరిగిపోవాలి. దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఇంకా నా ద్వారా అనేక కుటుంబాలు రావాలి. నీవు వారిని నడిపించిన సంగతి, నువ్వు మాట్లాడిన విషయాలు ఏది కూడా వాళ్ళు మర్చిపోరు. నువ్వు వారి జీవితంలో చేసిన మేలును, నీవు వారి బ్రతుకులో నింపిన వెలుగును వాళ్ళు నిన్ను మర్చిపోకుండా నీ కుటుంబం కొరకు వాళ్ళు నిత్యం ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళతో కుస్తీ పెట్టుకున్నావు అనుకో, నీ కొరకు ప్రార్థన చేయటం మానేస్తారు. అందుకని కీర్తనకారుడు ఇక్కడ చక్కగా చెప్పాడు. ఏమంటున్నాడండి? నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలంటే మనం దేవుని మందిరమును, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి. మూడవ మాట 23వ కీర్తన. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. 23వ కీర్తన 6వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా ఎంట వచ్చును చిరకాలము. ఎక్కడ నివాసం చేయాలి? నువ్వు చెప్పాలి. ఎక్కడ నివాసం చేయాలి? హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఉండాలి అంటే నీవు ఎక్కడ నివాసము చెయ్యాలి? అదే ఎక్కడ ఉంది ఆ మందిరం? ఎక్కడా? మీ అందరికి దండం. ఎక్కడా? మళ్ళీ చదవండి. ఏమన్నాడండి ఆయన? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. అదే ఎక్కడుంది యెహోవా మందిరం? ఎక్కడుంది? ఆత్మలో ఉందా? ఇప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు? నాకు డౌట్ వచ్చింది. మందిరం ఉన్నారా లేదా? ఇదే కదా మందిరం. ఈ మందిరంలో కదా మనం ఉండింది. ఇప్పుడు ఈ మందిరం ఎవరిదే? చెప్పాలి గట్టిగా. యెహోవా మందిరం, దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని ఇల్లు. ఈ ఇంట్లో నువ్వేం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు గారు అంటారు, గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము
నా దరికి చేరదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని బైబిల్ రాస్తుంది కదా, మనకు పాట కూడా ఉంది కదా, ఏమని? చిరకాలం నీ మందిరంలోని నేను నివాసము చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణ త్యాగమును చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన మన కొరకు చనిపోయాడంటే ఆయన మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండటానికి ఆయన మన కొరకు చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మనము పచ్చగా ఉండాలని యేసయ్య సిలువలో ఏమైపోయాడంట? చెప్పండి, ఏమైపోయాడండి? సిలువలో మన కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఎవరి కొరకు? నువ్వు పచ్చని చెట్టు వలె పచ్చని చెట్టులాగా ఉండాలని ఆయన నీ కొరకు చనిపోయాడు. నీ ప్రాణాత్మ శరీరం ఆయన సన్నిధిలో కరిగిపోవాలని నీ కొరకు ఆయన సిలువలో మరణించాడు. చిరకాలం యెహోవా మందిరంలో నీవు క్షేమంగా ఉండాలని, కృపాక్షేమాలు నీకు కలగాలని నీ కొరకు ఆయన సిలువలో మరణించాడు. అందుకని దావీదు గారు అన్నాడు కదా, నేను అనేక మందిని మందిరానికి తీసుకొచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణము కరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనులు యేసన్ గారు అనేవాడు, గొర్రెను కనాలి, కాపరి వాటను, చెప్పండి, గొర్రెను కనాలి, కాపరి వాటను మేపాలి. అంటే అర్థం ఏంటి? నేను ఇల్లు తిరిగి సువార్త చేయలేను. నీ చుట్టుపక్కల ఎన్నో కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు నమ్ముతారు, విశ్వసిస్తారు, మందిరానికి వస్తారు. ఈ సేవ చెప్పండి ఏమవుతుందంట? అభివృద్ధి పరచబడుతుంది. ఈ సంఘం అభివృద్ధి పరచబడాలంటే, ఈ సేవ ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఎవరి చేతుల్లో ఉందండి? విశ్వాసుల చేతుల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అందుకని దావీదు గారు చాలా చక్కగా చెప్పాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా ఎంట రావాలి, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. మీ గుండెల మీద మీరు చేపెట్టుకోండి, పెట్టుకోండి, ఇటు పెట్టుకోండి, పెట్టుకోండి, పెట్టుకోండి తొందరగా. ఎందుకు అనుమానం? ఎందుకు మీకు? ఈడేందిరా మోకాళ్ళ మీద తలకాయ పెడతాడు? ప్రైజ్ ది లార్డ్. మీ గుండెల మీద మీరు చేయి పెట్టుకోండి. ఇప్పుడు చదవండి వాక్యం, ఒకళ్ళు గట్టిగా చదవండి. మీరు కిందకు వంగాల్సిన అక్కర్లేదు, నాకెళ్ళి చూడండి. గుండెల మీద చేయి పెట్టుకున్న వాళ్ళందరూ నాకెళ్ళి ఒకళ్ళు చదవండి గట్టిగా. లేకపోతే నన్నే చదవమంటావా? నేనే చదువుతాను. ప్రైజ్ ది లార్డ్. నేను బ్రతుకు దినములన్నీ, చెప్పాలి గట్టిగా, కృపాక్షేమాలు నా ఎంట వచ్చును. రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు చక్కగా చెప్పాడు, నా బ్రతుకు దినములన్నీ నా కృపాక్షేమాలు ఎంట వస్తాయి కనుక చిరకాలం నేను నా దేవుని మందిరంలోనే నివాసము చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? ఇచ్చిన మాట తప్పడు, మేడమ తెప్పడు. బైబిల్ని అనుసరించాడు ఆయన, అందుకని ఈసారి ఓడిపోయాడు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాళ్ళకి సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అయినా నిలబడాలి. నిలబడితే ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాశాడు. అందుకని మీ జీవితంలో మీరు ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ఇంక మీదట నేను నా దేవుని మందిరములో నివాసము చేస్తాను. ఎప్పుడు దాకా? చెప్పండి, ఎప్పుడు దాకా? ఎప్పుడు దాకా? సమాధిలో పెట్టేదాకా. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మరొక మాట చెప్పమంటారా, ముగించమంటారా? చదవండి, బైబిల్ ఉన్నాడు, చదవండి. 84వ కీర్తన, త్వరగా 84వ కీర్తన
నాలుగవ వాక్యం చదవాలి. నీ మందిరము నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, పచ్చని ఒలివ చెట్టు వలె నువ్వు ఉండాలి అంటే నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? కాళ్ళు చాపి కూర్చోవాలా? ఆరాధన టైంలో కూర్చోవాలా? పెళ్లి భోజనాలు చేసినట్టు కూర్చోవాలా? ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలంట? దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని స్తుతించాలి. కొట్టుగట్టిగా హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే చక్కగా అన్నాడు, నీ మందిరము నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నువ్వు పచ్చని చెట్టు వలె ఉండాలంటే దేవుని నువ్వు స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. మొక్కను నాటాను అని చెప్పి దాన్ని వదిలేసి ఏమైపోద్దండి? చచ్చిపోద్ది. వాక్యం విన్నాను కదా అని దాన్ని పక్కన పెట్టేస్తే సాతాను వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకొని వెళ్ళిపోతాడు. నాటిన మొక్కను చుట్టూ కంచి వేయాలి, దానికి నీళ్లు పోయాలి. పోసినప్పుడు అదేమవుతుందంట? అభివృద్ధి అవుతుంది. చెప్పిన వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఏం చేయాలంట? నెవరేయాలి. పదే ఆ వాక్యాన్ని నీవు నెవరేసినప్పుడు ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే అభివృద్ధిలోనికి తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని మందిరానికి వచ్చిన నీవు చేయాల్సిన పని ఏంటంటే నిత్యము ఆయన మందిరములో ఆయనను నీవు స్తుతించాలి. ఎవరిని స్తుతించాలండి? దేవుని మాత్రమే స్తుతించాలి. ఇంకా ఎవరిని మనం గణపరచాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు చాలా చక్కగా ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి అంటే దేవుని మందిరంలో నీ నోట నుండి దేవునికి ఏం రావాలి? కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేను చెప్తుంటాను, ఆదివారం ఆరాధనకు వస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, మరలా ఆదివారము శనివారం వస్తారు. అప్పుడు నువ్వు దేవుని కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రభువా, వారమంతా కాపాడావు. పోయిన వారంలో ఒకరు చెప్పారు నాకు, ఆయన నడుచుకుంటూ వెళితే వెనక నుంచి ఆటో కొట్టేసిందంట. మన విశ్వాసే. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, వెనక నుంచి ఆటో కొట్టేసింది. చూడు, నడుచుకున్న వాడికి యాక్సిడెంట్ జరుగుతుందా? చెప్పండి. ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆపద వచ్చినా ఏది వచ్చినా దేవుని మందిరంలో నీ ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, 92వ కీర్తన 13వ వాక్యం. తొందరగా 92వ కీర్తన 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చప్పటు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటండి? వర్ధిల్లాలి అంటే ఎక్కడ ఉండాలి? వర్ధిల్లాలి అంటే ఎక్కడ ఉండాలమ్మా? ఎక్కడ ఉండాలి? మందిరం బయట చెట్టు కిందనా? మందిరం చుట్టూ తిరగాల? టీవీల ముందు కూర్చుంటారు కొంతమంది, ఆదివారం ఆరాధన కూడా రాకుండా. ఏంటండి? కన్ను రెప్ప కూడా కొట్టరు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి నేను అమ్మపాలెం ప్రేయర్కి వెళ్ళాను. అక్కగారు పాపం చాలా రోజుల నుంచి అడుగుతుంది, ఒకసారి రండి అని. దాదాపు ఒక 6-7 నెలల నుంచి అడుగుతుంటే సర్లే వెళ్దాం, పాపం ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని రాత్రి వెళ్ళాను. ఒక 20 మంది దాకా వచ్చారు మాతో, అందరితో కలిపి. చక్కగా జరిగింది. 1 గంట దాకా జరిగించాం. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది, పడుకుంది. అదే టీవీ ఆన్ చేస్తే ఉంటుందా? పండుకుంటుందా? చెప్పండి, పండుకుంటుందా? టీవీ ఆన్ చేస్తే పండుకుంటుందా? గుడ్ల గూబిలాగా చూస్తుంది, కన్ను రెప్ప కూడా కొట్టదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళకి మాకు సాక్ష్యం చెప్పుకునేదానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా
సాక్ష్యం చెప్పుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆమె లేపిన తర్వాత నా దగ్గర ప్రార్థన చేసేదానికి వచ్చింది. ప్రార్థన చేసి అడిగా, ఏం వాక్యం చెప్పానంటే తెలియదయ్యా నేను. ఏం వాక్యం చెప్పాము విన్నావా అంటే అడిగినప్పుడు అంటున్నావా, ఏం చెప్పావు నాకు మాత్రం తెలీదు. మందిరానికి అయితే వచ్చా, మనసు మాత్రం నిద్రపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయాలంట? చెప్పండి ఏం చెప్పాను నేను ఇప్పుడు? యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వారు వర్ధిల్లుతారు. నువ్వు దేవుని మందిరములో వర్ధిల్లాలి అంటే మొదట నువ్వు ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలండి? ముందు నువ్వు జాగ్రత్తగా నాటబడాలి. పెళ్ళగించే వాళ్ళు చాలామంది ఉంటారు. నాటిన మొక్కను పీకేసేవాళ్ళు శత్రువులు చాలామంది ఉంటారు. నువ్వు నాటేసిపోతావు, వాళ్ళు పీకేస్తూ ఉంటారు. బైబిల్లో రాస్తుంది కదా, పొలం యజమానుడు విత్తనాలు వేసాడు, శత్రువులు వచ్చి ఏం వేసిపోయారంట? గురిగిలు వేసి వెళ్ళిపోయారు. గోధుమల మధ్యలో ఏం వేసిపోయారంట? గురిగిలు వేసిపోయారు. యజమానిని అడిగారు పని వాళ్ళు, అయ్యా గురిగిలు మొలిచే వాటిని పీకేస్తామంటే యజమానుడు అంటాడు, ఇదిగో వాటితో పాటు గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి కాబట్టి నీవు కోతకాలం వరకు ఆగు. ప్రైజ్ ది లార్డ్. సంఘము నడిపే సేవకుడు కూడా అంతే. కొంచెం గట్టిగా వాక్యం చెప్తే పారిపోతారేమని కొంచెం లూజ్గా చెప్తుంటాడు. ఎప్పుడు దాకా? దేవుని రాకడ వచ్చేంత వరకు. అప్పుడు ఆయన వచ్చి గోధుమలను గురిగిలను ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడండి? వేరు చేసేది దేవుడు, అప్పుడు దాకా కాపాడేది సేవకుడు. మనస్సును మార్చుకున్నావా? నీ బ్రతుకును మార్చుకున్నావా? దేవుని మందిరంలో వర్ధిల్లుతావు, దేవుని మందిరం ఆశీర్వదించబడతావు, దేవుని సన్నిధిలో ఒక గొప్ప పేరు ప్రతిష్టతను దేవుని మందిర ఆవరణములో నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు చెప్పాడు కదా, యెహోవా మందిరంలో నాటబడిన వారైతే మన దేవుని మందిరంలో వాళ్ళు వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? ఒకటి, మనం దేవుని మందిరానికి ఏం చేయాలంట? నడిపించాలి. రెండోది ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మూడోది, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయాలి. నాలుగోది, నిత్యము దేవుని మందిరంలో స్తుతించాలి. ఐదోది, ఆయన మందిరంలో నాటబడాలి. నాటబడిన వాడు వర్ధిల్లుతాడు. ప్రైజ్ ది లార్డ్. వర్ధిల్లిన వాడే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, ఊహించలేని నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుమా.
నెరవేర్చు. అందరు పాడాలి. తీర్మానములు స్థిరపరచితివే, నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నాతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే, అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గం నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును, ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా, ఆశ్రయ దుర్గ, అందరు కలిసి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారే, ఎవరికి వారే ప్రభు సన్నిధిలో తీర్మానం చేయి. ఇప్పటికి ఎన్ని తీర్మానాలు చేసి తప్పిపోయావో దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనైతే చేతులెత్తండి, చేతులెత్తండి. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. నేనైతే నా దేవుని మందిరంలో ఇంక మీదట పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్రభువా, పచ్చని ఒలీవ చెట్టు వలె నన్ను మార్చు, పచ్చని చెట్టు వలె నన్ను మార్చు నైనా. అనేకులను నీ మందిరాన్ని నడిపించే మనసు కలిగిన వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నీ పరిశుద్ధ స్థలమును ప్రేమించే మనసు నాకు దయచేయి నాయనా. చిరకాలం నీ మందిరంలో నివాసం చేసే మనసు నాకు దయచేయి నాయనా. నీ మందిరంలో స్తుతించే మనసు నాకు దయచేయి నాయనా. నీ మందిరంలో నాటబడి వర్ధిల్లే మనస్సు నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో ఎవరికి తెలియదు. ఈరోజు ఉన్నవాళ్ళు మరి గంటల్లో ఏమైపోతారో తెలియదు. ఈరోజు ఉన్నవాళ్ళు రేపటి కనపడరు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నిన్ను నీవే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని రెండు చేతులకి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కొట్టి ఫలింపచేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడి నాటబడి వర్ధిల్ల చేయునట్లు కార్యం చేయబోతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాము. తండ్రి అయిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకు స్తోత్రం చెల్లిద్దాం.
పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి నెల 1వ తారీఖు ఈ పరిచర్య వర్ధిల్లాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. ఎవ్వరూ మానుకోకుండా బాధ్యతగా ఆయన సన్నిధిలోకి రావాలి. తీర్మానంతో ప్రార్థించు. అనేకులను మీ ద్వారా దేవుని మందిరానికి తీసుకురావాలి. వారు నడిపించబడేటట్టు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు. కరుణామయుడు అనే యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన 7 మాసాలు మీ దయగలిగిన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. 7 మాసాలు కూడా నిన్నటి వలె గడిచిపోవటానికి సహాయం చేశావు. ఎన్నో ఆటంకాలు, సమస్యలు, శోధనలు ఎదురైనప్పటికీ వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి కృప చూపించి మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు స్తోత్రాలయ్యా. సజీవులుగా ఉంచి 8వ మాసమందు ఈ మొదటి దినమున ఈ రీతిగా ప్రభువా ఈ కూడికని ఏర్పాటు చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. ఎందరికో లేని గొప్ప ధన్యతని భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబ ఆశీర్వాదపు కూడికను ఈ రీతిగా నడిపించుకునే దానికి సహాయం చేశావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సాయంకాలము చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నైనా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగా మార్చినందుగా నీకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా, ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా మీరు మహిమ పొందారు. అందును బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవ సావుకులను మీరు ఆత్మచేత అభిషేకించి నీ సన్నిధిలో నిలవబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరు యెహోవా మందిరాన్ని అనగా దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారు ఆయన సన్నిధిలో నాటబడాలి. నాటబడిన వాళ్ళు పచ్చని ఒలివ మొక్క వలె ఉంటారు, వాళ్ళు ఫలిస్తారని లేఖనముల ద్వారా మాతో మాట్లాడావు. యేసయ్యా నీకు స్తోత్రాలు. దావీదు అంటున్నాడు, నిత్యము నీ సన్నిధిలో నేను చిరకాలము జీవించాలని ఆశపడుతున్నానయ్యా. నా మార్గంలో ఎలాంటి సమస్యలు వచ్చినను నాకు భయము లేదు, ఎందుకంటే నాతో కూడా నీవు ఉన్నావని. నీ సన్నిధిలో జీవించాలని ఆశపడుతూ అయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ దినము మాతో మీరు మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రం. నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబము, ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ప్రేమించేవారిగా, నీ సన్నిధిని ప్రేమించేవారిగా మార్చండి. నీ సన్నిధిలో నాటండి. పచ్చని ఒలివ మొక్కల వలె ఉండుటకు సహాయం చేయండి. అంచెలంచెలుగా ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయండి. చీకటిని తొలగించండి. నాయనా నీకు స్తోత్రాలు. ఆశీర్వదింపబడుచున్న వాళ్ళను చూసి సంతోషించే మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఈర్ష్యను, కోపాన్ని తీసివేయమని వేడుకుంటున్నాను. శివాధిపతి నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరే కంచె వేసి కాపాడి నీ సన్నిధిలో నాటి ఫలింప చేయమని, అలాగే మాతో కూడా దైవ సేవకులు కూడా ఈ రాత్రి కూడికలు ప్రభు పాలు పొందారయ్యా. వారి సంఘాలను, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందమని, ఇంతవరకు నీ సన్నిధిలో నిలవబెట్టి ప్రభుని దాసుని మీరు వాడుకున్నారు. ఇంకా నువ్వు కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, సంఘమునకు కావలసిన వర్తమానాలను మీరు అనుగ్రహించి సహాయమును చేసి నడిపించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసమును కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.